హాయ్ ఫ్రెండ్స్. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు బంగ్లా గేమింగ్. ఈరోజు మనం ఇది ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. ఫ్రీ ఫైర్లో మన స్పైడర్ బాబు ఉన్నాడు కదా, స్పైడర్ మ్యాన్ రైడింగ్ క్యారెక్టర్ ఆడితే ఇవాళ ఒక మ్యాచ్ ఆడిపోతున్నాం. ఓకేనా మామ? ఇంకెవరన్నా లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా మామ కింద ఉంటాయి. ఇంకా మీకు మా గిల్డ్ మేట్తో ఒకడు గిల్డ్ ట్రైల్స్ ఆడటానికి వస్తాడు. గిల్డ్ ట్రైల్స్ కూడా పెడతాను. మన గిల్డ్ ఉంది, జాయిన్ అవ్వండి. చలో, ఈడెవడో 71 లెవెల్ ప్లేయర్ అంట మావో. చూడండి, ఇటీ కింద ఏమన్నా ఉందా చూద్దాం. ఆగండి, లేదబ్బా. పాపం ఎలా బతుకుతున్నారో జనాలు. అర్జెంట్ కానీ జనాభా లెక్కలను తీర్చేద్దాం. ఆగండి, ఎప్పుడు గ్రేవ్ యార్డే కాబట్టి ఈసారి బోజేలా తీద్దాం. మావా ఇంకా సీజన్ మార్చాడు కదా, మీలో ఎంతమంది ర్యాంక్ పుష్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారో త్వరగా చేయండి మావా. మీకోసం నేను ఈ సండే లైవ్ పెడతాను, మీరు ఆ లైవ్లో జాయిన్ అవ్వచ్చు ఈజీగా. ఓకేనా మామ? బోజేలా వచ్చేసాం. ఇక్కడ మంచిగానే ఉన్న దొరికితే బాగుండ్రా, కొట్టచ్చు. మనతో ఎవడో దిగుతున్నాడు, మరి ఆడెక్కడ దిగుతున్నాడో చూద్దాం. ఇంట్లో దిగాడు మా వాడు, సిమెంటెడ్ హౌస్లో ఉన్నాడు. ఆగ్రే, నేను వస్తున్నాను నీ దగ్గరికి. నీకు కన్ఫామ్స్ అవే. ఒరే ఎలా కొట్టావు రే బాబు, అన్న బుజ్జి బొండం ఎలా కొట్టావు? సరే అండి, ఏం చేస్తాం, మళ్ళీ మనకి గ్రేవ్ యార్డ్ మంచి ఏరియా కాబట్టి గ్రేవ్ యార్డ్ని దిగుదాం. అది కలిసి వస్తుంది మనకెందుకు అది. సో గ్రేవ్ యార్డ్లోనే ఉందాం. ఓకేనా నా పారాషూట్ స్కిన్ బాగుందా? ఓకే, దిగుదాం. ఏం దొరికింది? N94. ఎవడకి కావాలరా N94? మ్యాక్టన్ ఓకే, పర్లేదు. మీలో ఇంకా ఎవరన్నా నరుటో ఈవెంట్లు మిస్ అవుతుంటే చెప్పండి మావా. నేను నిజంగా మిస్ అవుతున్నాను. నాకు ఆ నరుటో స్కిల్స్లో నచ్చింది ఏమన్నా ఉందంటే ఆ ఒక్క మినాటో కొన్ని తప్పించి ఏం నచ్చలేదు మావా. ఓకే, అన్నీ యావరేజ్గానే ఉన్నాయి, కానీ అది ఒక్కటి మాత్రం హైలైట్ ఉంది మావ. నాకు పిచ్చ నచ్చింది మావ అది. మీకు ఏం స్కిల్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మావా. ఓకేనా? ఈ సండే ఇది గిల్డ్ ట్రైల్స్ అంటే ఎవరు ర్యాండమ్ ప్లేయర్స్ ఇద్దరు తెలుగుళ్ళే గిల్డ్ ట్రైల్స్ ఆడుతా అన్నారు. మరి చూద్దాం. ఈ సండే పెడతాను మా మీకు వీడియో. మా గిల్డ్ మేట్ అనమాట, అటు కొడతాడు మా గిల్డ్ మేట్ ఆ ఇద్దరు ర్యాండమ్స్ని. చూద్దాం, మీకు వీడియో పక్కా వస్తుంది, చూసుకోండి. సండే అంటే సండే కాదులేండి, కానీ కొంచెం టైం పడుతుంది. అంటే ఎడిట్ చేయాలి, అంతా చేయాలి కదా మావా, టైం పడుతుంది. ఇప్పుడు వెళ్దాం. మ్యాన్ మంచి ఏం లేవు కానీ డబుల్ వెక్టర్ ఇప్పుడు దొరుకుద్దో, కానీ పక్కన చెక్కుడే. మెడికిట్స్ ఉన్నాయి. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. ఈ క్లిప్ తర్వాత మీకు రీప్లే వస్తాను. దొరికింది, నా జన్మ ధన్యమైంది. దొరికేసింది మా డబుల్ వెక్టర్. ఇంకా చావే. మరి ఈ యామో తీసుకుందాం. మనకి ఫస్ట్ యామో కావాలి. ఈ పడేద్దాం అక్కడ చెత్త. టైం వేస్ట్ అవ్వరాలి, ఇవన్నీ వేస్ట్. ఏంటిది అగ్గది, ఎందుకు మనకు అది అసలు టైం వేస్ట్. కాయిన్స్ కలెక్ట్ చేసుకుందాకండి. మొన్న పోయినసారి అలాగే దాని మీద జంప్ చేస్తా పైకి పోయాం. ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ అనేసారి జంప్ చేస్తామా దాని మీదకి. వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్దాకండి, లూట్ చేసుకుంటే. ఇది ఏమో బ్యాక్ ప్యాక్ నిండిపోయిందా? సరే ఆగండి, వెళ్దాం వెండింగ్ మిషన్ దగ్గరికి. వచ్చాం. బ్యాక్ ప్యాక్ తీసుకుందాం. తర్వాత ఇంకేం తీసుకుందాం? వెస్ట్, హెల్మెట్, అంతే. అది వద్దులే. ఇదొకటి అదొకటి. అదెందుకు ఎఫ్జెల్ ఉంది కదా, అవును మర్చిపోయాను. మిడిల్ అదంతా తీసుకుందాం. ఇప్పుడు తీసుకుందాం దాన్ని మావా. ఏమో ఎస్ఎంజి ఏమో 300 ఉన్నాయి, సరిపోతాయి. ఇలాగెళ్ళి ఒకసారి ఉల్క్ వేసుకుని అటు నుంచి డైరెక్ట్ జోన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ లాంచర్ ఉంటుంది కదా, అదే లాంచ్ ప్యాడ్.
అది వేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోదాం జోన్కి. ఇంట్లోకి వెళ్దాం సార్. ఓకే, వుడ్ పిక్కర్ ఇప్పుడు దొరుకుద్ది కానీ మామూలు టైంలో దొరకదు మామ అసలు. అదే చిరాకు నాకు. డిమిత్రి ఉంది ఎందుకు మనకి అది. ఇది వెయ్యి అడిట్టు జొయ్యి. అది డైరెక్ట్ ఇంటి దగ్గర పడతాం. డైరెక్ట్ ఇంటి దగ్గర పడ్డాం కరెక్ట్గా వచ్చి. కానీ కొంచెం లోన్కి వెళ్ళాలి అంతే మామ. వెళ్ళిపోదాం దానిలో ఎంతసేపు. లోన్కే కాదు వచ్చాం, లోన్కి వెళ్దాం, పడుకుందాం మా. ఐఎమ్ గోనా హ్యావ్ సమ్ స్లీప్ వేద్దాం కొంచెంసేపు. స్లీప్ వేద్దాం, అలా పడుకుందాం కొంచెంసేపు. ఆగండి, కంఫర్ట్ లేదు మామ ఇది బెడ్. ఎక్కువ మంది చాలామంది పడుకున్నట్టు ఉన్నారు. కంఫర్ట్ లేదు అసలు. ఎందుకు మరి ఇంత కంఫర్ట్ లేకుండా ఇంత డిజైన్ చేస్తాడు మరి ఫ్రీ ఫైర్ వాడు ఇంత ఇలాంటి బెడ్లు అని డబ్బులు పెట్టుకున్నాను. మామ ఇక్కడ చెప్తే మర్చిపోయింది. ఇదిగోండి మామ, ఇదే నా కోతి పిల్ల. అదే కాంగ్, దాని పేరు కాంగ్. బాగుందా మామ, క్యూట్గా బుజ్జిగా. ఇంకా జోన్ ఎంతసేపు పడుద్ది ఇక్కడ రావడానికి. చాలాసేపు పట్టిలో ఉంది మామ. మనోడు కొత్త కటింగ్ తీయించాడు చూడండి మా రైడన్ మామ. ఇది అదే అంటారు మామ, క్రిస్టియానో జూనియర్ ఉంటాడు కదా, ఆడి కటింగ్ అది. కళ్ళద్దాలు బాగున్నాయా మామ. మొన్నే లెన్స్ కార్ట్లో తీసుకున్నాడు. ఎంత కాదు మామ, జస్ట్ 10,000 అంతా పడ్డది అంతే. సో చీప్ యూనో, చాలా చీప్. ఈ పెనం మీద మా వాడు ఆమ్లెట్లు వేసుకుంటాడు, అది వేసుకుంటాడు. ఆగమ ఇక్కడ ఎవడో కొట్టేసుకుంటున్నాడు మామ. బెడ్ మీద ఎవడో మా కోతి పిల్ల టాయిలెట్ పోసింది మామ. సారీ మామ, అందుకే పడుకుంటలేదు. టాయిలెట్ ఇప్పుడే వచ్చింది కదా, పోసింది. అదిగోండి ఇంకా పోతుంది చూడండి, ఇంకా పోతుంది. ఇప్పుడు దిగుతుంది మళ్ళీ బెడ్ చూడండి. ఈ డ్రాయర్లో డ్రాయర్లు లేవు వేసుకుందాం అంటే. ఎందుకు ఆ డ్రాయర్లు పెట్టాడు. ఈ బెడ్ మీద పడుకొచ్చా. ఈ బెడ్ మీద ఇది ముందే పోసినట్టున్నారు. సో ఈ బెడ్ మీదకి వెళ్ళిపోదాం. ఈ బెడ్ కొంచెం నీట్గా ఉంది. ఇక్కడ పడుకోవచ్చు. అయినా ఇప్పుడు మావ నా మీద ఎవడో హిట్ లిస్ట్ వేసాడు మావ. అందుకే ఇప్పుడు వెళ్ళి ఒక కాపలదారిని పెట్టుకుని వచ్చా. కాపలదారి అదిగోండి వేసాడు. ఇప్పుడు కాపలదారిని అయితే పెట్టుకున్నాను నేను. చూద్దాం ఇప్పుడు. నా కొడక రే, చెక్కేస్తా నీకు, జీ చెక్కేస్తా మొత్తం. రావేరా రే బాబు, త్వరగా రా, నీ జీ చెక్కేస్తా. ఎంతోసేపు కాదు, జస్ట్ కొంతసేపే నీ జీ చెక్కేస్తానికి. దా త్వరగా రా, ఎంత త్వరగా వస్తారా. ఆగండి, రాడేటీడు మన స్పైడర్ ఉంది. ఆగండి, వెళ్ళింది పట్టుకున్నట్టుంది కానీ షీట్ పట్టుకోలేదు. అది ఇక్కడ ఉందా. ఆగండి ఇలాగ. ఒకసారి చూసుకుని మొత్తం 360 చూసుకుని అప్పుడు వెళ్దాం కిందకే. ఫైరింగ్స్ అవుతున్నాయి. ఊరే నా కొడక పప్పలేస్తారా నా మీదకి. ఆగరా, నీ జీజిక్కేస్తాను. ఎక్కడ ఉన్నాడు. ఆగండి మావా, రారా నా కొడుకు. నువ్వు బయటికి రా, నీ జీజి ఎక్కకపోతే చూడు, నువ్వు బయటికి రాబో. నువ్వు రా. ఆ వెనక్కపోయాడు నా కొడుకు. నీ దగ్గర ఉన్నాయి పప్పలం, మేము వెళ్ళామా పప్పలో. అమ్మ నీ అమ్మ, జ్వరం ఉంటే చచ్చిపోతుంటారా. పప్పలేస్తున్నాడు నా కొడుకు. ఆ చివరకు పోయాడు. మనమే వెళ్దాం జాయిగాని. దానిలో ఎంతసేపు. ఈ పైకి వెళ్ళిపోతా. ఆగండి, ఎక్కడో కూర్చుందాం కొంచెంసేపు. అదిగోండి అక్కడ ఉన్నాడు నా కొడుకు. నాకు తెలిసి నా మీద కూడా పప్పలేస్తాడు అనుకుంటా. రే ఇన్నాక రెడ్ కలర్లో చూపించినప్పుడు మీరు చూపించలేదు. ఎఫ్జిఎల్ వేద్దామంటావా? వేద్దామంటారా చెప్పండి. ఎఫ్జిఎల్ వద్దులే, సిసింద్రీలు కన్నా అనమాట అది. నేను దాన్ని సిసింద్రీలు కన్నా అంటాను దీన్ని. కానీ మీకోసం ఎఫ్జిఎల్ అని అంటాను. ఏమమ్మనేమో వచ్చాడు బాబాయ్. అమ్మ పప్పలేస్తున్నాడు మామ వీడు. వీడితో జాగ్రత్తగా ఉందాం. పప్పలేస్తున్నాడు మీదకి. నువ్వు రారే, ఇది ఎక్కడ ఉన్నాడు మామ. ఇటు సైడ్ వస్తాడని చూస్తున్నాను, రావట్లేదు వీడు. అందుకనే ఓకే, పైకి వెళ్దామా. పైకి వెళ్దాకండి.
వచ్చేసాను మావా. అంటే చిన్న సిగ్నల్ ఇష్యూ అయింది మావా. అయితే వచ్చాను. వాయిదా ఇస్తాం ఆగింది. పైన 2 ఫైరింగ్లు వస్తున్నాయి. ఎవడో తెచ్చాడు మరి పైన. ఆగండి వెళ్దాం పైకి. ఆగిరా, నీకున్న ఆగరా సావు కన్ఫామ్ ఆగు. అమ్మని అమ్మ ఎక్కడ ఉన్నాడు? అమ్మ జస్ట్ మిస్. కొడెత్తుడు జర్రమని పారిపోయాడు. ఆగండి, లూట్ బాక్స్లో ఉంది. మెడికెట్లు తీసుకుందాం, పనికి వస్తాయి. ఓకే, కింద ఉన్నాడు వీడు. హిట్ లిస్ట్ వేసినాడు. మరి వెళ్దాం ఆగండి. అదిగోండి మాన్సర్ ట్రక్ వేసాడు మరి వాడు. వెళ్దాం ఆగండి. మాన్సర్ ట్రక్ వేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ హిట్ లిస్ట్ వేయి. అక్కడ ఎవడు ఉన్నట్టున్నాడు. అదిగోండి ఫైర్ చేస్తున్నాడు. నాకు తెలిసాడు స్నైపర్ టవర్లో ఉండుంటాడు మావాడు. అమ్మని అమ్మ, నా కొడుకు డ్యామేజ్ ఇచ్చాడు. ఒర్రే జస్ట్ మిస్. బుల్లెట్ తాగుతుంది నాకు. అలా వెళ్ళిపోదా ఆగండి. ఇప్పుడు రారా నా కొడక్క. నువ్వు ఇక్కడికి వచ్చి బండి దిగు. నీ బుర్ర బొక్కెట్టేస్తాను నేనే. ఎటు బండి ఆపాడు. ఇక్కడ దిగుతాడా? దిగడు. మళ్ళీ ఇక్కడ ఇటు వెళ్ళిపోదా ఆగన్నా. ఎవడో సైడ్ నుంచి ఎత్తిచ్చాడు మామ. బాబోయ్ సగం వెళ్తే ఎగిరిపోయింది. ఆడి పని ఆడు చూసుకోకుండా నన్ను మెల్లికి వెలుగుతున్నాడు నా కొడుకు. ఒరే ఆడిని ఆడుకుంటాడు. హిట్ లిస్ట్ని ఆడే అనుకుంటా. స్నైపర్ టవర్లో ఉన్నాడు. కొట్టేసినట్టున్నాడు మామ హిట్ లిస్ట్ని. సరేలే ఆగండి. ఇప్పుడు సేఫ్గా సేఫ్ జోన్కి వెళ్ళిపోయాం అనుకోండి. జగ్గ బతికేయచ్చు, బోయా కొట్టేయచ్చు. నా గోల్ నాసి అని రీచ్ అవ్వచ్చు. ఫాస్ట్కి వెళ్ళిపోదాం ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోదాం? వచ్చా అటు నుంచి అటు ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, అక్కడికి వెళ్ళిపోదాం. ఇంట్లోకి డైరెక్ట్ ఇంకా నడిసేయండి మావా. ఫాస్ట్ పరుగులెత్తి ఉరకలు వేయి. ఎక్కడ క్లూ అలాటం ఉంది. అయితే సంథింగ్ ఏదో జరిగింది, అది నాకు తెలాలి. ఇది వేద్దాం స్కానర్. ఓకే, ఎవడున్నాడు అక్కడ? ఎవడు లేడు. లూట్ బాక్స్ ఉంది. అక్కడ మెడికెట్లు తీసుకుందాం. ఓకే, నడిచేయండి. వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. పరారా అవుదా ఆగండి. నాకు తెలిసాడు అటు సైడ్ ఉన్నట్టున్నాడు. అటు సైడ్ ఉన్నాడు మామ. ఇటు సైడు ఆగండి. వెళ్దాం అనుకున్నాను కానీ పడిపోయినాయి. ఇటు సైడ్ గ్లూ వాల్ ఉంది కదా. ఓకే వచ్చాం. ఒరే ఎక్కడ ఉన్నాడు నా కొడుకు? అడికి ఫుల్ దింపేయను. ఇంకా కొంచెం ఉంటుంది అడికి వెళ్దాం ఆగండి. వెళ్తే వేసుకుంటాడు ఈ పాటికాడు. వచ్చానురా నీకోసమే నేను. ఇక్కడ ఎడిడు. ఒరే ఇక్కడ ఉన్నావు నా కొడక్క. ఆడు ఒక్క బుల్లెట్ కొట్టలేదు మావని అన్నాడు. ఒక్క బుల్లెట్ కొడితే ఒట్టు. అరే లెవెల్ 4 ఫస్ట్. ఒక్క బుల్లెట్ కొడితే ఒట్టు మా వాడు నన్ను. M5 వచ్చుకుని చంపేస్తా అని వచ్చాడు. ఆగండి, ఆమె తీసుకున్నా ఇది వేసి వచ్చినాయి. ఓకే, ఇంకెంతమంది ఉన్నారు? ముగ్గురే ఉన్నారు మామ. కొట్టి సిగ్నల్స్ కనబడుతున్నాయి. నేను బూయా కొట్టి సిగ్నల్స్ నేను సాధించగలని సిగ్నల్స్ అయితే కనబడుతున్నాయి మామ. ఒరే ఇద్దరికి ఎప్పుడు వచ్చారా? అప్పుడే ఇప్పుడు ఆ ఇద్దరు కూడా కొట్టేసుకుంటే ఒకడు ఉంటాడా, ఒకరిని నేను ఎగరేసి కొడతా. నీట్గా పోయి వచ్చేద్ది. ఎంతకి కొట్టుకోరేటిల్లో. ఆయన గ్లూ వాల్ వస్తున్నాడు చేతిలోకి. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ఆల్రెడీ ఒక వాల్ ఉంది. మరి అదే ఇందాక ఇది కొట్టుకున్నారన్నాను కదా మామ. వాళ్ళలో ఒకడు వేసినట్టున్నాడు నాకు తెలిసి వాళ్ళు. చూద్దామండి. ఇటు గూగుల్ వాడికి పని పాట ఉన్నది. వీడికి ఉత్తిన మెసేజ్లు ఆడతాడు ఎందుకో మరి. ఓకే 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 జోన్ కూడా స్లింక్ అయిపోతుంది. వాళ్ళిద్దరు కొట్టుకుంటలేదు. ఎప్పుడు కొట్టుకుంటారో కానీ మహానుభావులు. చూద్దాం అక్కడ కొంచెంసేపు అలాగే. ఇప్పుడు జోన్ నా దగ్గరికి వస్తుందిరా. జోన్ కూడా షిఫ్ట్ అయిపోతుంది. ఆయన ఇంకా కొట్టుకుంటలేదు. వాళ్ళు ఒకడికొకడు కనబడలేదు అనుకుంటా. త్వరగా ఫైట్ చేయండి రా. క్రాస్ ఫైట్ అయితే నేను జాయిగా వెళ్ళి థర్డ్ పార్టీకి వెళ్ళి లేపేసుకుంటాను నేను.
ఇప్పుడు కొట్టుకుంటున్నారు మామ. అయిపోయాడు మామ ఎవడో. ఆగండి కింద నుంచి వెళ్దాం. ఆగిరే వస్తున్నా ఆగిరే నీకోసమే. ఇది ఒకటి రాడ్. ఈడు అదిగోండి అక్కడ ఉన్నాడు మామ. ఇడు ఇప్పుడు దాగండి. ఇప్పుడు కొట్టకూడదు తిండి. ఆగండి కొడతాం. ఆ చిట్టు కవర్ తీసుకున్నాడు. కిందకి వెళ్ళిపోయాడు మా వీడు. ఆగండి మనము ఇక్కడ ఉంటాం సేఫ్ కదా మావా. అంటే కాల్ వచ్చింది అందుకే బ్యాక్కి వెళ్ళాను. ఓకే ఇప్పుడు మళ్ళీ అమ్మని అమ్మ అప్పుడే షార్ట్ కూడా వేసాడు. ఇటు షీల్డ్ పాయింట్లు పగిలిపోయినాయి మనయ్య. మళ్ళీ రీజనరేట్ అయినాయిలే. వెళ్దాం ఆగండి ఇలాగ వెళ్దాం. ఆగారు వస్తున్నాను ఆగారు నీ దగ్గరికి వస్తున్నాను ఆగు. అమ్మని వీడియోలోకి వస్తున్నాడు. మన హాఫ్ ఆఫ్ ఉంది ఆగండి. హాఫ్ ఆఫ్ నువ్వు రా ఇప్పుడు రా ఒక్క నీకు కన్ఫర్మ్ సావే రే. నీకు కన్ఫర్మ్ సావే. నువ్వు డౌట్ పడకో. నీకు కన్ఫర్మ్ సావే. నీకు చూసుకో. ఎగరేసి కొడతా నిన్ను. ఆగండి దీని కవర్లోకి వెళ్ళిపోతాడు. కింద దూకేసాడు. అక్కడ పోయాడు. అమ్మని ఏగంత కొట్టారా. కవర్లో ఉన్న అంత డ్యామేజ్ అడింది నాకు. పప్పలేస్తాను మా వీడియోని. పప్పలు బ్యాచే జస్ట్ మిస్. రా అన్ని పప్పలు ఉంటాయి నాకెందుకు ఎత్తాం. అదేదో నువ్వే దాచుకుందే తినొచ్చు కదరా. ప్రతి ఒక్కడు నాకెత్తమే పప్పలు. అంత రుచిగా ఉంటాయా మరి అయ్యి. నాకు తెలుదు. నాకెందుకు నచ్చవు మరి వీళ్ళు ఇచ్చి పప్పలు. వాళ్ళు బదులు కొట్టేస్తున్నాడు వీడు. దొంగ నా కొడక. వాళ్ళు బద్దలు కొట్టాల్సిన పని ఏంటరా నీకు. ఆగు హెల్త్ వేసుకుని వచ్చాక చెప్తాను నీకు. ఇప్పుడు అలా వెళ్తున్నాడు ఏంటి. ఆగు వస్తున్నా నాకు. వీడికి టెంప్టేషన్ ఇద్దాం ఇలాగుండి. వచ్చాడు. అది ఫుల్ ఇచ్చాను అడగ. నా కొడక్క అయిపోయావు. అది మామ కష్టపడి బూయా కొట్ట సాధించా. నా ఆశయాన్ని రీచ్ అయ్యాను. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ లైక్ బటన్ కొట్టేసి షేర్ బటన్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.